సో లాస్ట్ క్లాస్ మనకు వర్క్ బుక్ పార్ట్ ఫినిష్ యాక్టివిటీ బుక్ పార్ట్లో తీసుకున్నాం. సో ఇన్ యాక్టివిటీ బుక్ పేజ్ నెంబర్ 32 సర్కిల్స్ కంప్లీట్ అయ్యాయి మీకు క్లాస్లో సర్కిల్స్, అవునా? సో లాస్ట్ సర్కిల్ని మిమ్మల్ని చేయమన్నాను, చేసేసారా? ఓకే, నెక్స్ట్ రోమన్ చూడండి. సో మీకు అక్కడ ఎస్ షేప్లో ఒక రోడ్డు కనపడుతుంది అన్న, ఒక వే కనపడుతుంది. ఎస్ ఆర్ నో? సో హౌ లైక్ యూ వాంట్ టు డూ దట్ ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్ని ఎలా చేయాలంటే ఫస్ట్ మనకు 2 నెంబర్స్ మల్టిప్లికేషన్ ఇచ్చారు. సో దట్ 2 నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేస్తే దట్ ఆన్సర్ యూ వాంట్ టు టేక్ గో టు నెక్స్ట్ మల్టిప్లికేషన్ మల్టిప్లికెండ్. నెక్స్ట్ మల్టిప్లికేషన్కి మల్టిప్లికెండ్గా యూజ్ చేస్తాం. చూడండి 7 8 ఆర్ 56 కదా, 56నే తీసుకెళ్ళి ఇక్కడ మల్టిప్లికెండ్గా యూజ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఇక్కడ చేసే మల్టిప్లికేషన్కి వచ్చే ఆన్సర్ని మళ్ళీ నెక్స్ట్ మల్టిప్లికేషన్ మల్టిప్లికెండ్గా యూజ్ చేస్తాము. ఆర్ యు అండర్స్టాండ్? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ వాంట్ టు సీ దిస్. 7 8 ఆర్ 56 అక్కడ నోట్ చేసేసాం నాన్న, నో ప్రాబ్లం. చూడండి ఈ ఆన్సర్ని ఇక్కడ నోట్ చేసాము. మళ్ళీ ఇప్పుడు ఇది చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది మనకు, ఆన్సర్ని ఇక్కడ నోట్ చేస్తాం. ఇది చేస్తే వచ్చే ఆన్సర్ని ఇక్కడ నోట్ చేస్తాం. ఇలా వెళ్తుంది నాన్న వే. ఓకే, 4 6 ఆర్ 24, 4 5 ఆర్ 20 plus 2 22. ఓకే, సో ఆన్సర్ ఏమొచ్చింది మనకు 224. The 224 you want to write here. So answer ni ఇక్కడ నోట్ చేయాలి. Okay, now into 2 2 4s are 8, 2 2s are 4, 2 2s are 4. So 448. That answer take and go to up. ఈ ఆన్సర్ ని తీసుకెళ్ళండి ఇక్కడికి. 448. 5 8s are 40, 5 4s are 20 plus 4 24, 5 4s are 20 plus 2 22. So 2240 we got. So that answer we can go to next. This answer ni next multiplication ku తీసుకెళ్దాం. So 2240. Okay na? Next we want to do this. 3 zeros are 0, 3 4s are 12, 3 2s are 6 plus 1 7, 3 2s are 6. This answer they can go to next. Malli next one తీసుకెళ్ళండి ఆన్సర్ ని. 6720. 4 zeros are 0, 4 2s are 8, 4 7s are 28, 4 6s are 24 plus 2 26. Okay, this answer they can go to up. So what answer? 26,880. So now this we want to do multiplication with 2. 2 zeros are 0, 2 8s are 16, 2 8s are 16 plus 1 17, 2 6 are 12 plus 1 13, 2 2s are 4 plus 1 5. Okay, 53,760. That one you take and go to next. 53,760. So this multiplication we want to do with 1 ఇచ్చాడు కాబట్టి 1 తో చేయాలి. Okay, 1 zeros are 0, 1 6 are 6, 1 7s are 7, 1 3s are 3, 1 5s are 5. Okay nama? Next this answer we can go to next. 53,760. So this multiplication we want to do with 3. 3 zeros are 0, 3 6 are 18, 3 7s are 21 plus 1 22, 3 3s are 9 plus 2 11, 3 5s are 15 plus 1 16. Okay na? So please enter that. Next page you take page number 33.
appropriate division or multiplication. So first one is what? 154 divided by 2. So that is division only now. 154 divided by 2 is equal dash. Is equal అంటే ఆన్సర్ ఏంటి అంటున్నాడు. సో ఆన్సర్ మనం కనుక్కోవాలి అంటే ఏం చేయాలి? డివిజన్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ బాక్స్ ఇచ్చారు చూడండి, అలా స్పేస్ ఉంది కదా మీ బాక్స్ లో, ఆ స్పేస్ లో నోట్ చేసుకోండి. 2 7s 14. సో 5 నుంచి 1 కట్ చేస్తే, సరే 4 కట్ చేస్తే 1 వస్తుంది. సో నౌ వి వాంట్ టు టేక్ డౌన్ 4. 2 7s 14. 14 నుంచి 14 కట్ చేస్తే 0. సో ఆన్సర్ ఇస్ 77. నెక్స్ట్ వన్, that is the quotient. Second one is what nana? 288 divided by 8 dash is equal 8. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే దిస్ ఇస్ ద డివిడెండ్. డివిజర్ ఇవ్వలేదు మనకు, కోషంట్ ఇచ్చారు. చూడండి ఆన్సర్ ఇచ్చేశారు కానీ ఏమి ఇవ్వలేదు, డివిజర్ ఏ టేబుల్తో చేస్తున్నామో ఆ నెంబర్ ఇవ్వలేదు. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇక్కడ ఎలా కనుక్కోవాల్సి? సో వీ హ్యావ్ వన్ రూల్, డివిడెండ్ ఈజ్ ఈక్వల్ డివిజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. చూడండి, సో అంటే ఇప్పుడు మనము ఇది కనుక్కోవాలి అంటే దీన్ని ఈ నెంబర్తో డివిజన్ చేసుకోవాలి. ఓకే, 288ని 8తో డివిజన్ చేయాలన్న. 8 3s 24. సో 8 నుంచి 4 పోతే 4. 8 6 48. సో ఆన్సర్ ఏమొచ్చింది? 36. అంటే 288ని 36తో డివిజన్ చేస్తే మనకి 8 అనే ఆన్సర్ వస్తుంది. సో 36 అనే నెంబర్ ఇవ్వలేదు కాబట్టి మనం కనుక్కున్నాము. ఓకేనా? ఎప్పుడైనా డివిడెండ్ని కోషంట్తో డివిజన్ చేస్తే డివిజర్ వస్తుంది. నెక్స్ట్ వన్, dash divided by 6 is equal 38. డివిడెండ్ కనుక్కోవాలి. డివిడెండ్ కనుక్కోవాలి. ఇక్కడ ఫస్ట్ డివిడెండ్ ఇవ్వలేదు. Dividend is equal divisor into quotient. Ona? So divisor is what? 6. Quotient is equal 38. So we want to do multiplication. 6 6 are 36. 6 3s are 18 plus 3 21. So answer is 216. Okay, nama? Next, 324 divided by 9. Sorry, dash is equal to 9. So same. divided by dash is equal 9. 324ని 9తో చేయాలన్న, డివిజన్ చేయాలి. ముందు ప్రాబ్లం చేసాం కదా అలాగే. సో డివిజర్ కావాలి అంటే ఇక్కడ మనము కోషంట్తో డివిజన్ చేసుకోవాలి. 9 3s 27. సో 2 నుంచి 7 కట్ కాదు, ఫోరైన్ తీసుకుంటాము. 2 ఏమవుతుంది నాన్న? 12 అవుతుంది. 12 నుంచి 7 కట్ చేస్తే 5 4. సో 9 6 54. 54 నుంచి 54 పోతే 0. నెక్స్ట్ ప్లస్ సరిపోతుంది. 768 divided by dash is equal to 8. Same like this only nana. Divisor కావాలి అంటే కోషంట్ తో డివిజన్ చేయాలి. 8 9s 72. సో 6 లో నుంచి 2 కట్ చేస్తే
4, 8, 8 6 48. Answer 96. Here answer nana 36. Okay na? And last one. Dash divided by 5 is equal 14. So dividend కావాలి. dividend మనం కనుక్కోవాలంటే ఏం చెప్పాను మీకు నేను quotient into divisor. Quotient is equal what nana 14. Divisor is equal 5. So 14 into 5. 14 5 sir. How much? 70. Okay, answer is 70. So that one is completed now. Take next Roman nana. Next Roman. Multiplication and division or inverse operations. By following the given example, solve the following. So ఏమంటున్నాడు మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆర్ ఇన్వర్స్ ఆపరేషన్ అంటే ఆపోజిట్ అవి. సో వాటిని మనకు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు, దాన్ని బేస్ చేసుకొని రిమైనింగ్వి ఫిలప్ చేయండి అంటున్నాడు. సో మీకు ఇక్కడ ఏమీ చేసేది నేను కొంచెం థింక్ చేస్తే మీకు ఆన్సర్ అంతా అక్కడే ఉండిపోతుంది. ఫస్ట్ వన్ చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను. is equal to 108. So this is the multiplication. In every multiplication have two divisions. ప్రతి మల్టిప్లికేషన్ లో 2 డివిజన్స్ ఉంటాయి, ప్రతి డివిజన్ లో 2 మల్టిప్లికేషన్స్ ఉంటాయి. సో మన 12 into 9 is equal to 108. So 9 into 12 also 108 ఉంటుందో ఎలా రివర్స్ మనం మల్టిప్లికేషన్ చేసినా ఆన్సర్ సేమే వస్తుంది. సో ఇప్పుడు చూడండి 108 divided by 9. 108 ని 9 తో డివిజన్ చేస్తే 12 వస్తుంది. చూడండి 9 1s are 9, 9 2s are 18. 12 వచ్చేసిందా? వచ్చింది. 108 ని 12 తో డివిజన్ చేస్తే 9 వస్తుంది. ఓకేనా? సో మనకి ఇక్కడ న్యూ నెంబర్స్ ఏమీ రాలేదన్న, వాటిలో నుంచి వాటినే తీసేసుకున్నాం. సో 9 తో చేస్తే 12 వస్తుంది, 12 తో చేస్తే 9 వస్తుంది, వేరే నెంబర్స్ ఏమీ లేవు కదా. సో ఇవి అడిషన్ మల్టిప్లికేషన్ ప్రాపర్టీస్ అండ్ డివిజన్ ప్రాపర్టీ. సో ఎవ్రీ మల్టిప్లికేషన్ హ్యావ్ 2 డివిజన్ ఫ్యాక్ట్స్ అండ్ ఎవ్రీ డివిజన్ హ్యావ్ 2 మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్స్. ఓకేనా? Thank you. So this is the multiplication. So in this multiplication we have 2 division facts. 2 divisions వచ్చేసాయా? మనం వేరే నెంబర్స్ ఏమీ యూజ్ చేయలేదు, ఇక్కడ ఉన్న నెంబర్స్ ని. అంటే 12 ని 9 తో చేస్తే 108. సో 9 ని 12 తో చేసినా సేమ్ ఆన్సరే కదా. సో 108 ని 9 తో చేస్తే 12 వస్తుంది, అది 108 ని 12 తో చేస్తే 9 వస్తుంది. సో this one example. నెక్స్ట్ వన్ చూద్దామా? చూడండి 15 into 14. సో అన్నీ ఇచ్చేసారు, ఎంత ఇచ్చారు? 210. నెక్స్ట్ 14 into 15. మీకు ముందు చెప్పాను కదా 15 into 14 అన్నా 14 into 15 అన్నా సేమ్ ఆన్సరే వస్తుంది. సో 210 ఓన్లీ. నౌ 210 divided by 14 is equal. So what nana 210 ని 14 తో చేస్తే ఏం వస్తుంది ఆన్సర్? 15 వస్తుంది. వేరే కొత్త నెంబర్ ఏది రాదు నాన్న. 210 ని 15 తో డివైడ్ చేస్తే 14 వస్తుంది. దట్స్ ఇట్. నెక్స్ట్ వన్ 324 into 6 is equal 1
6 into 324 is equal dash అన్నాడు. అంటే ఈ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే ఈ ఆన్సర్ వచ్చింది నన్ను. సో రివర్స్లో చేసిన సేమ్ ఆన్సర్ ఏదో వచ్చింది మీకు. ఎస్ నెక్స్ట్ 1944 divided by 6 is equal ఏమొస్తుంది చూడండి. ఇది ఈ ఇక్కడ ఉన్న ప్రోడక్ట్ ని 6 తో డివైడ్ చేస్తే ఇదే కదా రావాలి 324. సేమ్ మళ్ళీ ఇప్పుడు 1944 ని 324 తో డివైడ్ చేస్తే ఏం రావాలి 6. Okay Nana, are you understand that one? So next two problems you will write. Next two వచ్చి 2 మీరు చేసేయండి. Turn the page page number 34. Okay, see now, fill the missing numbers in the puzzle below. One is done for you. So, ఒకటి మీకు చేసి ఇచ్చారు, అక్కడ puzzle ఉంది నాన్న. First of all, see here. సో ఇలా ఇచ్చారు. ఇక్కడ ప్లస్ ఉంది నాన్న, ఇటు ఇంటూ ఉంది. ఈ నెంబర్ని మనం యాడ్ చేస్తే పైన, సో ఆపోజిట్ లో ఉన్న నెంబర్ 2 నెంబర్స్ ని యాడ్ చేస్తే ఇక్కడ ఉన్న నెంబర్ వస్తుంది. సో మనకు 25 కి ఏ నెంబర్ ని యాడ్ చేస్తే 46 వస్తుంది చెప్పండి. సో ఇక్కడ 5 కి ఏం యాడ్ చేస్తే 6 వస్తుంది కదా, 1 యాడ్ చేస్తే 6 వస్తుంది. ఓకే, ఇప్పుడు 2 కు ఏం యాడ్ చేస్తే 4 వచ్చింది 2. ఓకే, 25 plus 21 is equal 46. Are you understand? So now 25 ని 21 తో మల్టిప్లికేషన్ చేయండి. ఓకే, చూడండి 25 into 21. 1 5 sir 5, 1 2 sir 2, 2 5 sir 10, 2 2 sir 4 plus 1 5. So ఇప్పుడు చూడండి 5 2 5 525. The answer you want to write here 525. So plus ఉన్న సైడ్ అడిషన్, మల్టిప్లికేషన్ ఉన్న సైడ్ మల్టిప్లికేషన్, సారీ ఇంటూ ఉన్న సైడ్ మల్టిప్లికేషన్. ఓకేనమ్మా? సో దట్ ఈస్ ఫస్ట్ వన్. ఇదంతా రఫ్ వర్క్ చేసేయాలి మీరు. సెకండ్ వన్, $78 సేమ్ 78 అప్లో ఉంది నాన్న, దిస్ సైడ్ 112 ఉంది. 78 కి ఏ నెంబర్ని మనం యాడ్ చేస్తే 112 వస్తుంది. చూడండి, ఈ నెంబర్లో నుంచి ఈ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకు అదే ఆ నెంబర్ ఏంటో వస్తుంది. ఓకే, 8 2 అయింది,
8 2 ఎలా అవుతుంది, బిగ్ అవుతుంది కానీ స్మాల్ కాదు. అంటే 8ని ఏదో నెంబర్ యాడ్ చేస్తే 1's ప్లేస్లో 2 వచ్చే నెంబర్ వచ్చింది నాన్న. 8కి ఏం యాడ్ చేయొచ్చు, 4. 8 + 4 12 కదా. ఓకే, సో 1 ఉంది. సో 1 + 7 ఏమవుతుంది, 8. 8కి ఏం కలపాలి ఇంకా చెప్పండి. 8కి ఏం కలిపితే 11 వస్తుంది, 3. ఓకే, ఇలా కనుక్కోవచ్చు అని చెప్పాను కదా. 112లో నుంచి 78కి సబ్ట్రాక్షన్ చేస్తే మనకు కావాల్సిన నెంబర్ వస్తుంది 12. 0. 12 నుంచి 8 కట్ చేస్తే 4. 10 నుంచి 7 కట్ చేస్తే 3. 34. ఇలా కూడా కనుక్కోవచ్చు నాన్న. నెక్స్ట్ 78 into 34 చేయండి. 78 into 34. 4 8s are 32. 4 7s are 28 plus 3 31. 3 8s are 24. 3 7s are 21 plus 2 23. 2 5 6 2. Okay, 2652. Okay nama. Next one. చూడండి అన్న. సో ఈ పైన అప్లో నెంబర్ ఇవ్వలేదు, డౌన్లో ఇచ్చారు. సో టోటల్ ఏమో 61 ఇచ్చేసారు. టోటల్ ఇచ్చారు, యాడెన్స్లో మాత్రం మనకు 1 ఇచ్చారు. సో వాట్ ఇస్ దట్ నెంబర్? ఇప్పుడు ఎలా కనుక్కుంటాము ఆ సెకండ్ నెంబర్ని అడిషన్లో? సో టోటల్ నుంచి యాడెండ్ని 1 యాడెండ్ని సబ్ట్రాక్షన్ చేస్తే సెకండ్ యాడెండ్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. చూడండి, 61లో నుంచి 28ని సబ్ట్రాక్షన్ చేస్తే 1 నుంచి 8 కట్ కాదు, బోరోయింగ్ 11 here 5. 11 నుంచి 8 కట్ చేసి 3. 5 నుంచి 2 కట్ చేసి 3. సో ఆన్సర్ 33. ఓకే, now we want to do the multiplication. 33 into 28. 3 8s are 3 8s are 24. 3 2s are 6 plus 2 8. Same like that only. 3 8s are 24. 3 2s are 6 plus 2 8. 4 12 9 924. Okay na? Next one చూడండి అన్న. $30 1200 ప్లస్ ఇంటూ. ఇప్పుడు ఇది చూడండి, మనకు మల్టిప్లికేషన్ చేస్తే ఓ ఛాన్స్ అని ఇచ్చేసారు వాళ్ళే, కానీ అడిషన్లో మనకు టోటల్ ఇవ్వలేదు, ఒక యాడెడ్ మాత్రమే ఇచ్చారు. సో హౌ లైక్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ గైస్? సో దట్స్ నాట్ పాసిబుల్. సో ఇక్కడ చూడండి,
మల్టిప్లికేషన్కి రండి. ప్రొడక్ట్ వచ్చింది, 1 ఫ్యాక్టర్ వచ్చింది. సో ఇప్పుడు ఎలా ఆన్సర్ కనుక్కుంటాము? సో ఆ ఆన్సర్ని 30తో డివిజన్ చేస్తే సెకండ్ వన్ మనకు వస్తుంది. చూడండి, కట్ చేస్తున్నాను. 1200 ని 30తో డివిజన్. ఓకే, 30 4s 120. 120 నుంచి 0 పోతే 0. 30 zeros 0. సో ఏమొచ్చింది ఆన్సర్? 40. సో 40 ప్లస్ 30 70. ఓకేనా? సో లాస్ట్ వన్ ఈజ్ వెరీ ఈజీ. డూ యువర్ సెల్ఫ్, మీరే చేసేయండి మా. ఓకేనా?